దీంట్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ని ఆగస్టులో విశాఖపట్నంలో నిర్వహించడానికి ఆ శాఖ కేంద్ర మంత్రి గారిని కలిసి ఒప్పించడం జరిగింది. అంటే విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు ఆయన శాఖకు సంబంధించి. దాంట్లోనే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇక్కడ ఇవ్వకపోవడంతో చాలా ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాటన్నిటిని కూడా మాకు కన్సర్న్ చేయండి, వాటన్నిటి ఫండ్స్ ఇచ్చే విధంగా చేయండి అని చెప్పని రెండో పాయింట్లో వారు కోరారు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా అంశాలను వారు మాట్లాడారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను కూడా వాళ్ళ వల్ల జరిగినటువంటి నష్టాలను కూడా తెలియజేసామని చెప్పారు. వీటితో పాటు ఒక ఎవరైతే ప్రశాంత్ కిషోర్ తోటి రాజకీయపరమైనటువంటి భేటీ జరిగింది. ఎన్నికల సందర్భంగా వారు మాకు కొంత సహకారం అందించారు. ఇప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వారు మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాలను కూడా వారితో డిస్కస్ చేయటం జరిగిందన్నారు. అంటే రాజకీయంగా ఒక అడుగు, ఒక ఆలోచనని ఆయన తెలియజేశారు. అదేంటంటే తెలంగాణలో కూడా రాజకీయ పరంగా అడుగులు వేయబోతున్నారని. అదే ఆయన దేవగౌడ గారు చూశారు కదా, కుమారస్వామి గారు తండ్రి దేవగౌడ గారు, మాజీ ప్రధానమంత్రి. వారికి ఆయన కాళ్ళకి నమస్కరించారు. ఏది ఐటీ శాఖ మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ, ఐటీ శాఖ మంత్రి అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినప్పటికీ, ఒక పెద్ద వ్యక్తికి అంటే ఒక మాజీ ప్రధానికి ఆయన వినమ్రంగా కాళ్ళకి నమస్కరించడం అనేటువంటిది అది ఒక మంచి సంస్కారం, మంచి సాంప్రదాయం. నేను ఎంత ఎదిగాను అనేటువంటిది కాదు, ఎంత ఎదిగినా కానీ ఎంత ఒదిగి ఉన్నాం అనేటువంటిది ముఖ్యం. అందులో లోకేష్ గారు ఒదిగి ఉన్నారు అని ఈ ఫోటో చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమవుతుంది. అంటే మేమింత అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చెప్పుకునే దానికంటే కూడా ఆచరణలో ఇలా చేసి చూపించడం అనేటువంటిది ఒక మంచి సంస్కారవంతమైనటువంటి అంశంగా చూడొచ్చు. ఇక చాలా అంశాలని వారు వివరించారు. శిరీష్ లైన్లోకి వస్తారా? శిరీష్ లైన్లో తీసుకొని ఢిల్లీ కరెస్పాండెంట్ రెడీగా ఉన్నారా? ఓకే శిరీష్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మొత్తానికి లోకేష్ గారి పర్యటన 2 రోజుల పాటు దాదాపు చాలా స్పీడ్గా జరిగింది. నిన్న ఒక 3 కేంద్ర మంత్రులు, ఈరోజు ఒక 4 కేంద్ర మంత్రులతో చాలా స్పీడ్గా జరిగింది. ఏంటి వాళ్ళు సమావేశం, ఆ సందర్భంగా వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటి, వారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినటువంటి అంశాలు ఏంటి ఆ అంశాలు? ఓవరాల్గా చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించి మొన్న దావోస్లో ఏదైతే సదస్సు జరిగిందో దానికి సంబంధించి వచ్చిన రెస్పాన్స్ను ఎగ్జిక్యూట్ చేసేందుకు ఆయన వివిధ మంత్రులను కలవడం కూడా జరిగింది. ముఖ్యంగా గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటు అనేది కూడా విశాఖపట్నంలో చేయాలని చెప్పేసి కూడా సంకల్పించారు. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో మిగిలిన చర్చలన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు కూడా గూగుల్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు మంత్రి లోకేష్ గారితో ఈరోజు ఢిల్లీలో సమావేశం కావడం కూడా జరిగింది. దాన్ని వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ముఖ్యంగా విశాఖపట్నంలో అనే దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ అనేది కూడా రావడం వల్ల నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకురాబోతున్నాయో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏవైతే క్లియరెన్స్లు కానీ, భూమి కానీ, లేకపోతే ఇతరత్ర క్లియరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము శరవేగంగా పూర్తి చేస్తాం. మీ వైపు నుంచి కూడా ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం వేగవంతంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా గూగుల్ సంస్థ ప్రతినిధులను కోరడం జరిగింది. ఇదే విషయంపైన నిన్న ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తోటి కూడా ఆయన దాదాపు గంట సేపు పైగా సమావేశం కావడం జరిగింది. దాన్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. దానికి సంబంధించి కొన్ని పరిమితులన్నిటి కూడా ఉన్నాయి, ఇప్పుడే వివరాలన్నీ కూడా చెప్పలేమని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది మొదటి డెవలప్మెంట్ అయితే. ఇక రెండు వచ్చేసి డిఫెన్స్కి సంబంధించి ఏదైతే రక్షణ రంగ పరిశ్రమలు అనేటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇటీవల రక్షణ రంగానికి కేటాయింపులన్నింటి కూడా పెంచడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి, అంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ తోటి కూడా అనేక డిఫెన్స్ సంస్థలన్నింటి కూడా ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు ఆయుధాలను కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి భారతదేశం ఆయుధాలను ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. దాదాపు $11,000 బిలియన్ సంబంధించిన
విలువైన ఆయుధాలను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాన్ని 25కి ఆ తర్వాత 50కి పెంచాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఈ మేరకు వివిధ డిఫెన్స్ సంస్థల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడం ద్వారా రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు కూడా కొంతవరకు అవకాశం అనేది కూడా ఇవ్వాలి. మేజర్గా విశాఖపట్నంలో నేవీకి సంబంధించి కానీ ఇతరత్ర లంకదీవుల్లో ఏదైతే మిసైల్స్ టెస్టింగ్స్ కానీ ఇతర దానికి సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లియరెన్స్ లాంటివి కూడా త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరారు. వాటిని కూడా త్వరగానే మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా డిఫెన్స్ మినిస్టర్ హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్లో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా ఉండే విద్యామంత్రుల యొక్క సదస్సు అనేది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరనున్నారు. అయితే దానికి సంబంధించి కేంద్ర మంత్రి పాజిటివ్గానే స్పందించారు. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రుల సదస్సు జరగడం వలన దేశవ్యాప్తంగా విద్యారంగంలో సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి, ఏ రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలంటే కూడా అమలు అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా కొలాప్స్ అయింది, దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేయాలనే దాని గురించి నాకు ఒక ప్లానింగ్ అనేది కూడా ఉంది. అన్ని రకాలుగా అందరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తాను. అదేవిధంగా పిఎం3 అనే కొత్త స్కూల్స్ రెస్పాన్స్ అనేది కూడా బాగా వస్తుంది. దానికి సంబంధించి స్కూల్స్ని కూడా మరిన్ని స్కూల్స్ దాదాపు 1500 వరకు స్కూల్స్ని ఆమోదించమని చెప్పేసి అడిగాను. దాన్ని కూడా కేంద్ర మంత్రి సానుకూలంగానే స్పందించారు. దాదాపు 5600 కోట్ల రూపాయలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధులు విద్యారంగానికి సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇక పొలిటికల్ గా ఉక్కు మంత్రి చెప్పండి. పొలిటికల్ గా కొంచెం ఆసక్తికరమైన కామెంట్లు చేసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇవ్వలేదు, ఆయన పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి పులివెందుల ప్రజల గురించి ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా సూచన చేసినట్లున్నారు కదా. పొలిటికల్గా కూడా కొన్ని స్ట్రాంగ్ కామెంట్లు అనేవి కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏవైతేనా మేము వాటిని ఉపేక్షిస్తూ ఊరుకోము. రెడ్ బుక్ అనేది కేవలం ముఖ్యమంత్రికి నాకు సంబంధించిన అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. అందులోని అంశాలను మర్చిపోయే అవకాశం లేదు, పక్కన పెట్టే అవకాశం కూడా లేదు. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో వాటిని కూడా వాటిపైన కూడా సెటర్లు వేయడం కూడా జరిగింది. అసలు ప్రజలు జగన్ 1.0 పరిపాలననే మర్చిపోలేకపోతున్నారు. అలాంటప్పుడు జగన్ 2.0 పరిపాలన ఎక్కడొస్తుంది? అసలు ఆయన భ్రమలుగా అంటున్నాడు. ఒకప్పుడు అధికారం ఇస్తే అధికారాన్ని నిలుపుదల చేసుకోలేదు, దాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రెండోసారి అధికారం కోసం వెంపర్లాడడం, మేము రెండోసారి అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అసలు జగన్ రాత్రిపూట ఆత్మలతోటి మాట్లాడుతుంటాడు. ఆ ఆత్మలతోటి మాట్లాడడంలో భాగంగానే ఆయనకి ఈ ఆలోచనలన్నీ కూడా వస్తుంటాయి. ఆ ఆలోచనలతోటి ఈ విధంగా మాట్లాడుతుంటాడని చెప్పేసి కూడా ఆయన ఎద్దేవా వేయడం జరిగింది. ఇక లిక్కర్ కుంభకోణం కానీ లేకపోతే శిరీష్ అదేదో చాలా ఫన్నీగా ఉన్నట్లుంది. జనరల్గా ఏదో సినిమాల్లో చూపిస్తుంటాం, ఆత్మలతో మాట్లాడుతుంటారు అని చెప్పని సినిమాల్లో ఉంటుంది. కానీ ఇక్కడేంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మలతో మాట్లాడుతుంటారని లోకేష్ గారు ఎప్పుడు చూశారు? ఆ రకంగా ఆత్మలతోటి మాట్లాడుతుంటారనేది చాలామంది వైసీపీ నేతలే చెప్పారు. ఆ వైసీపీ నేతలు మాట్లాడుకుంటుంటారు. దానిలో భాగంగా బయట కూడా ప్రచారం జరుగుతుంది. అలా మాట్లాడుకున్న తర్వాత దాన్ని తెల్లారి ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మనుషులతో ఎవరితోటి కూడా మాట్లాడు, నాయకులతో కూడా డిస్కషన్ అనేది కూడా చేయరు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆయనకు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అవి వస్తుంటాయి. దానిలో భాగంగా చేస్తుంటారని చెప్పేసి మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ సినిమా రేసు గుర్రంలో కూడా ఒక విలను కొడుకు అట్లాగే మాట్లాడుకుంటాడు, అమ్మ అని చెప్పని ఆమెతో మాట్లాడుతుంటాడు అట్లాగే. ఓకే, మొత్తాన్ని రెడ్ బుక్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, రెడ్ బుక్ ఏంటి, దాని గురించి ఏదో చెప్పినట్లున్నారు, ఏంటంటే అసలు అది? అంటే రెడ్ బుక్ అనేది నాకు ముఖ్యమంత్రి గారికి మాత్రమే తెలుసు. దాన్ని బహిర్గతపరచాల్సిన అవసరం లేదు. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ చెప్పను. అవసరాన్ని బట్టి ఉపయోగిస్తాం, దాన్ని పక్కన పెట్టే ప్రసక్తి అనేది కూడా లేదు.
దానిలో ఉన్న విధంగా ఎవరెవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన ఎంక్వైరీ అనేది కూడా జరిగి తీరుతుంది. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి లిక్కర్ కుంభకోణం చేశారు. ఆ లిక్కర్కి సంబంధించిన అంశం పైన కూడా విచారణ అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రముఖ నాయకులకు సంబంధించిన తనయులు ఉన్నారు, వాటి విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. డ్యూ ప్రాసెస్ అంటే ఏదైతే చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం అంతే తప్ప కక్ష సాధింపు చర్యలన్నింటి కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఇక సెక్యూరిటీ తగ్గించారు, నాకు సెక్యూరిటీ లేదని చెప్పేసి జగన్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మాకు తగ్గించినట్లుగా జగన్ ఏకపక్షంగా తగ్గించినట్లుగా రాత్రికి రాత్రి తగ్గించినట్లుగా సెక్యూరిటీని తగ్గించే ప్రసక్తి లేదు. ఇక ప్రతిపక్ష హోదా విషయానికి వస్తే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు దానికి అధికార పార్టీపై నిందించడం, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా 4-5 టీడీపీ ఎంపీలను నేను వెనక్కి లాక్కుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పేసి మాట్లాడాడు. అవన్నీ కూడా జగన్ మర్చిపోవద్దు. గతంలో జగన్ తను ఏం మాట్లాడాడో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కేవలం ఆత్మలతోటే మాట్లాడడం కాదు, అది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. దాని ప్రకారం ఆయన కామెంట్లు అన్నింటి కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. రైట్. మొత్తానికి లోకేష్ గారితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఈ 2 రోజులు ఆయనతో పాటు ఫాలో అయినట్లున్నారు కదా. అవునండి. అంటే జనరల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంటే జనరల్గా ఒక ఇంటరాక్షన్ అంటే కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని పరిచయం చేయటం, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకోవటం, వాళ్ళందరినీ కూడా ఆ సందర్భంలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం, అంటే ఒక సమావేశంలో మేమందరం ఒక టీము, మేమంతా ఒకటే అనేటువంటి ఒక భావనని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ప్రతి కేంద్ర మంత్రి దగ్గర కూడా అది కనపడుతూ ఉన్నట్లుంది కదా. అంటే జనరల్గా మేము అందరం కూర్చుంటాం, అందరం మేము ఇంటరాక్ట్ అవుతాం అనేటువంటి పాజిటివ్ సైన్ క్రియేట్ చేశారు అనుకోవాలా? తప్పకుండా. ఎందుకంటే గత ముఖ్యమంత్రి లాగా ఓన్లీ నెంబర్ 2నో లేకపోతే ఇంకెవరినో ఒకరు లేదా సోలోగానో వెళ్ళేవాళ్ళు, వివిధ మంత్రుల్ని కలిసేవాళ్ళు, లేదా ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడే ఒక సందర్భంలో మీరు ప్రైమ్ మినిస్టర్ తోటి ముఖాముఖి మాట్లాడారా అన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడం కూడా జరిగింది. మేము ఎవరితోటి మాట్లాడితే మీకు చెప్పి మాట్లాడాలా, లేదంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కామెంట్స్ ఏంటి మీడియా మీద ఆ రోజు చేయడం జరిగింది. సో కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ గారి కానీ ఒక టీం వర్క్, అంటే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా కృషి చేస్తాం, అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం, అందరికీ కూడా బాధ్యతలు అప్పగిస్తాం, అందరూ కూడా ఎవరి బాధ్యతల ప్రకారం వాళ్ళు రివ్యూ చేస్తుంటారు. నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే మాట్లాడుతూ వీళ్ళందరితో చెప్పామో దాన్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఆ ఫాలో అప్ ప్రకారం ఆ ఇష్యూ అనేది డిలే కాకుండా స్పీడ్గా డెలివరీ అయ్యేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఢిల్లీకి రావాలంటే కుదరదు. దానికి సంబంధించి మంత్రులకు లేదా ఎంపీలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా దాన్ని వాళ్ళు ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఉంటాయి, ఏం చేయాలి, ఎవరైనా ఆఫీసర్లను కలవాలా, లేకపోతే ఇంకేమన్నా ఎక్కడైనా ఫైల్ ఆగిందో ఎంత అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా స్పీడ్ గవర్నెన్స్ అనేది అవుతుంది. స్పీడ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ ఇవన్నీ కానీ రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఆయన ఉద్దేశం. రైట్. జనరల్గా మరి కేంద్ర మంత్రులు కూడా అంటే ఇక్కడ పొలిటికల్గా ఒక అంశం శిరీష్, ఒకటి ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నెంబర్ 2, విద్యా ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి. కానీ అక్కడ వస్తే చాలామంది కేంద్ర మంత్రుల్ని, అంటే ఇటు ప్రభుత్వం తరపున ఇటు అందరినీ కలిసి స్టేట్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా మీరు చెయ్యాలి అని అడగటం ద్వారా తను ఢిల్లీకి ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ తరపున నేను రిప్రజెంట్ చేస్తాను అని ఒక ఇండికేషను, పొలిటికల్ ఇండికేషన్ ఇచ్చినట్లుగా భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఓవరాల్గా పరిపాలన పైన పట్టు అనేది, అనుభవం అనేది కూడా రావాలి. జగన్మోహన్ రెడ్డి లాగా ఏకపక్షంగా ముఖ్యమంత్రి అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ముఖ్యమంత్రి కావడం, లేకపోతే ఎవరితోటి కూడా సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. పూర్తి సబ్జెక్ట్ కానీ ఇటు కేంద్రంతో కానీ రిలేషన్స్ కానీ ఫర్దర్గా గవర్నమెంట్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవడం ద్వారా ఒక పరిణితి చెందిన నాయకుడిగా భవిష్యత్తులో సారథ్య బాధ్యతలాంటివి కూడా చేపట్టడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అంటే నిరంతరం నేర్చుకునే నాయకుడు, నిరంతరం కష్టపడే నాయకుడికి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది, ప్రజల్లో మంచి ఆదరణ
అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా తరచుగా కేంద్ర మంత్రులతోటి రావడం, ఇంటరాక్షన్ కావడం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి, రాష్ట్రాల గురించి మాట్లాడడం, ఇక పొలిటికల్ ఇష్యూస్ గురించి ఇవన్నీ డిస్కషన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక భవిష్యత్తు సారథ్య బాధ్యతలకు సంకేతాలన్నింటి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక అవగాహన, పట్టు అనేది కూడా వచ్చిన తర్వాత బాధ్యతలన్నింటి కూడా చేపడితే సమర్థవంతంగా డెలివరీ చేయడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఇది ఒక నాయకత్వ లక్షణాల్లో ఇదొక లక్షణం. సో అలాంటి లక్షణాలతోటి, అలాంటి ఎక్స్పీరియన్స్ తోటి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి భావించవచ్చు. ఇటు కలుస్తున్న లీడర్ల దగ్గర కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. విశాఖ సభలో మీరు చూడొచ్చు, ప్రైమ్ మినిస్టర్ మీరు ఇన్ని రోజులైనా కూడా ఢిల్లీకి వచ్చి నన్ను ఎందుకు కలవలేదు, మీరు ఒకసారి కలవండి, రండి, నాతోటి మాట్లాడండి అని చెప్పేసి ఆయన ఆ రోజు కోరడం కూడా జరిగింది. ఓకే, రైట్ శిరీష్.